హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియోతో తీసుకురావడం జరిగింది. అదేంటంటే కోకోనట్తో మనం రైస్ అనేది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అనేది మీకు చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అవ్వండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 గ్లాసుల బాస్మతి రైస్, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కావాల్సినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 ఇలాచీలు, 4 లవంగాలు, అలాగే ఆయిల్ ఒక 2-3 స్పూన్స్. దాంతోపాటు మెయిన్గా కావాల్సింది మనకి కోకోనట్తో పాటు మనకు కావాల్సింది నిమ్మాకు. నిమ్మకాయ కాదండి, నిమ్మాకు. కాస్త డిఫరెంట్గా వెరైటీగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకు, మీ ఇష్టమైన హస్బెండ్ కోసమైనా లేదంటే మీ పిల్లల కోసమైనా డిఫరెంట్గా ఇలా వండి తినిపించండి, చాలా బాగుంటుంది. మనం తీసుకున్నటువంటి 2 గ్లాసుల బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటిని నానబెడతాం. కొబ్బరికాయను పగలగొట్టి చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. వాటిని జార్లోకి తీసుకుని ఆ కొబ్బరి ముక్కలు మునిగేంత వరకు దాంట్లో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు అనేవి మనకి ఫైన్ పేస్ట్ అయ్యే విధంగా మొత్తం నలిగిపోయే వరకు మిక్సీ అనేది పట్టుకొని ఆ మిక్సీ జార్లోది ఇలా వేరే బౌల్లోకి వడగట్టుకుంటే మనకి కొబ్బరి పాలు అనేటివి వస్తాయి. వాటిని రెండింటిని మీరు వడగట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్లో వేసి గట్టిగా ప్రెస్ చేసినా కానీ మనకు కోకోనట్ మిల్క్ అనేది వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని వడగట్టుకుంటే వచ్చే మిల్క్ మనకి కోకోనట్ మిల్క్ అంటారు. దీంట్లో మనం ఫుడ్ రైస్ తీసుకుంటాం. సో మనకి కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయవలసింది రైస్ అనేది. సో లేట్ ఎందుకు, రైస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టవ్ అనేది వెలిగించుకుని దానిపైన ప్యాన్ అనేది పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసుకుందాం. జీలకర్రతో పాటు లవంగాలు, అలాగే ఇలాచీలు, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం.
అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి ఆనియన్ పచ్చిమిర్చి దీంట్లోకి మనము నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుందాం. ఈ నిమ్మకు యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి. అలాగే మనకి చాలా హెల్దీ కూడా. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది మనకి తొందరగా వేగడానికి మనం ఒక స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకుందాం. దీంతో తొందరగా మగ్గుతుంది అనమాట. మనకు ఆనియన్ అనేది కొంచెం దూరగా వేగితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం పేస్ట్, మనకి ఆనియన్ అయితే మగ్గిపోయింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, దీంట్లోకి మనం ప్రజెంట్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కోకోనట్ మిల్క్ అనేది 2:4 రేషియోలో అయితే వేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటే కోకోనట్ మిల్క్ అనేది 4 గ్లాసెస్ వేసుకోవాలి. అంటే కోకోనట్ మిల్క్ అనేది 4 గ్లాసెస్ లేకపోతే దాంట్లో మనం అదే మిల్క్లో వాటర్ యాడ్ చేసేసి 4 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది 2 గ్లాస్ రైస్కి. ఇది గుర్తుపెట్టుకోండి. పాలు వేసేటప్పుడు మగధీర సినిమా చూసినట్టు మీరు వేసే గ్లాసును కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 5 మనకి 4వ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో 2:4 రేషియోలో. మళ్ళీ చెప్తున్నాను, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మిల్క్ని ఇప్పుడు బాయిల్ అవ్వనిద్దాం. ఈ మిల్క్ అనేది బాయిల్ అయ్యేలోపు నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో ఇది ప్రజెంట్ అయితే మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఇది బాయిల్ అవ్వనిద్దాం కొద్దిసేపు. దీని తర్వాత దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వనిద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోకోనట్ మిల్క్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనం టేస్ట్ చూడాలి. ఒకవేళ ఉప్పు తగినంత లేకపోతే మీరు ఇక్కడే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ దీంట్లో అయితే సాల్ట్ అనేది ఇంకా పడుతుంది అనిపిస్తుంది, అందుకోసం నేను సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా సాల్ట్ అనేది టేస్ట్ చూసి తగినంత ఇక్కడే యాడ్ చేసేయండి. ఎమ్మీ.
సో మనకి కోకోనట్ మిల్క్ అనేది అయితే బాయిల్ అయిపోయింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, పొంగు వస్తుంది పైనకి. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనకైతే కోకోనట్ రైస్ అనేది రెడీ అయినట్టే. చూస్తున్నారు కదా, కంప్లీట్గా రైస్ అనేది కుక్ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర కంపల్సరీ ఈ సమ్మర్ స్పెషల్ లాగా కోకోనట్ రైస్ అయితే రెడీ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి, అలాగే మీ పిల్లలకి చాలా ఇష్టపడుతూ తింటారు. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ కంపల్సరీ కోకోనట్ రైస్ కావాలని అడిగే రకంగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీ టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియపరచండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ కిట్టు.